ఇందులో శివశంకర్ గారి పాత్ర, మదన్ మోహన్ గారి పాత్ర, కేశవరావు గారి పాత్ర ఉంది, అట్లాగే మిర్యాల వెంకటరావు గారి పాత్ర, వీళ్ళందరి పాత్ర ఉందన్నది వాస్తవం. ముఖ్యంగా శివశంకర్ గారు, మదన్ మోహన్ గారు, కేశవరావు గారు, వీళ్ళ పాత్ర ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ ఓన్ చేసుకుని వాళ్ళు ఎందుకంటే ఉన్నారు. యాదవ్ రెడ్డి గారు ఒక ఆయన, అంటే పిళ్ళా వెంకటేశ్వరరావు గారు రంగా గారి కోసం వదులుకోలేదా కార్పొరేటర్ స్థానాన్ని? అది చెప్తారు ఆయన, పిళ్ళా వెంకటేశ్వర గారు అభిమానులు చెప్తారు. లేదండి, వదులుకోలేదంటే ఇంకా ఆయన ఆశ వదులుకున్నాడు. అంటే ఆయన పోటీ చేశాడు, ఆయన ఆ పోటీ నుంచి విరమించుకోలేదు. అలాగని పోటీలో ఉన్నానని చెప్పి ఓ ప్రచారం చేసింది కూడా ఏం లేదు. ఇక ఆయనకి రిజల్ట్ ఆ రోజునే అర్థమైంది, నామినేషన్ ఏం కానీ. సో ఇక ఆయన పోటీ నుంచి అయితే విరమించుకోలేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన సహకరించినట్టే పరోక్షంగా. ఆయన అభిమానులు ఎలా చెప్తారంటే, పిళ్ళా వెంకటేశ్వర గారు ఒక అనుచర వర్గం ఉంటుంది కదా, ఆ రంగా గారు పోటీ చేద్దాం అనుకునేటప్పటికి పిళ్ళా వెంకటేశ్వరరావు గారు డ్రాప్ అయిపోయి రంగా గారికి స్పేస్ ఇచ్చారు, ఇట్లా చెప్పుకుంటా ఉంటారు పాపం. సార్, 85 ఎన్నికలు నిజంగా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం. ఆ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీకి అంత సానుభూతి పవనాలు వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ రోజు అసలు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం విజయవాడ నగర నడిబొడ్డునంటే సాధారణమైన విషయం కాదు. అది ఎట్లా సాధ్యమైంది సార్? మీరు ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు మీరు. సార్ చెప్పండి. ఆ ఎలక్షన్ కూడా, అంత క్రూషియల్ ఎలక్షన్ లో కూడా ఆయన ప్రచారానికి వెళ్ళా, వంగవీటి మోహన్ రంగారావు గారు ప్రచారానికి వెళ్ళా, కాంగ్రెస్ ఆఫీస్ లో నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయన. ఓకే, విజయవాడ గాంధీ భవన్, మన కాంగ్రెస్ ఆఫీస్ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయన. అక్కడ కూర్చొని ప్రచారం చేయకుండా గెలిచాడు ఆయన. అక్కడే ఉన్నారు, ప్రచారానికి రాలేదు. ఆయన విజయవంతంగా దిగ్విజయంగా గెలిచాడు. అడుసుమిల్లి జయప్రకాష్ గారు లేదు, కాదండి, ఆయన యార్లగడ్డ శివరాం ప్రసాద్ కాదు, యార్లగడ్డ ఆయన పేరు లెక్చరర్ అండి. ఆయన లయలా కాలేజీలో లెక్చరర్. ఆయన మీద ఆయన నుంచో పెట్టారు టీడీపీ తరఫున. అసలు ప్రచారానికి రాకుండా గెలుపొందారు. రాజకీయంగా రామారావు గారిని విభేదించాల్సి వచ్చినప్పుడు, అట్లాగే శాసనసభలో రామారావు గారిని చాలా ఈయన వాగ్దాడితో ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా మీతో రంగా గారు వాటిని పంచుకున్నారా? ఆ అనుభవాల్ని, రామారావు గారిని ఇట్లా శాసనసభలో ఇవాళ ఎదిరించాల్సి వచ్చింది, ఒకప్పుడు ఆయన అభిమాన కథానాయకుడు రామారావు గారు, కానీ రాజకీయంగా ఇక్కడ విభేదించి ఇరు పార్టీలో ఉన్నటువంటి నేపథ్యం, దీన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? మేము ప్రత్యక్షంగా చూసామండి. చూసారా? అసెంబ్లీలో ఆయన మాట్లాడేటప్పుడు మేము విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది కదా, విజిటర్స్ గ్యాలరీలో నుంచి చూసేవాళ్ళం, ప్రత్యక్షంగా చూసాం. అది ఆయన అనుభవాలు పంచుకోవాల్సిన అవసరం కూడా లేదు, వీక్షించారు, ప్రత్యక్షంగా మేము చూసాము. అక్కడ ఏమనిపించింది చూసినప్పుడు? ఏమంది, గొప్ప నాయకుడు అనిపిస్తుంది అండి. ఎన్టీ రామారావు లాంటి స్టాల్వార్డ్ తోటి ఆయన పోటీగా అసలు వాగ్దాటిని వినిపించి అసలు ఇబ్బందులు పాలు చేసి రామారావు గారు లీడర్షిప్ కనపడేది అండి, కనిపించింది, లీడర్షిప్ కనపడేది. సార్, రంగా గారు డిసెంబర్ 26 వారిని అంతమొందించారు, ఇక లేరు రంగా గారు అన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ వార్త మొట్టమొదటిసారి మీరు దురదృష్టవశాత్తు మమ్మల్ని అందరినీ ఒక కేసులో ఇన్వాల్వ్ చేయడం, మా కండిషన్ బెయిల్ మీద మమ్మల్ని మచిలీపట్నంలో ఉంచడం జరిగింది కోర్టు ఆర్డర్ ప్రకారం. సో మా దురదృష్టం, ఆ టైంకి మేము అక్కడ ఆయన్ని కాపాడుకోవడానికి ఉండలేకపోయాం. మార్నింగ్ 4 ఎప్పుడో ఫోన్ చేశారు, మాకు దగ్గరలో ఒక పెద్ద మనిషి ఇల్లు ఉంది, ఆయన ఇంటికి ఫోన్ చేసి మమ్మల్ని పిలవమంటే మేము వెళ్తే, ఈ దురదృష్టకరమైన మా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన వార్త. ఈ రోజు వరకు ఎప్పుడన్నా విన్నామంటే అదే అర్థమైంది. ఎందుకంటే అంతటి మహోన్నత నాయకుడిని కోల్పోయామన్న బాధ చూడనటువంటి చాలా సామాజిక వర్గాలు, చాలా ప్రాంతాలు, వాళ్ళకి ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. ఇప్పుడు మా ప్రాంతంలో మా జనరేషన్స్ రంగా గారిని చూడలేదు, మా తర్వాత జనరేషన్స్ రంగా గారిని చూడలేదు, వాళ్ళందరూ కూడా రంగా గారి అభిమానులు. ఎందుకు ఏమిటంటే ఆయన పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడ్డాడు. అందరూ రంగా గారిని సామాజిక కోణంలో, ఆయన సామాజిక వర్గానికి ఆయన ఏదో చేశారనేటటువంటి మాటలు మాట్లాడతారు, కానీ కాదు, రంగా గారు కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కాదు, ఆయన సామాజిక వర్గంలో పుట్టి ఉండవచ్చు, ఆ సామాజిక వర్గం ఆయన సొంతం చేసుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఏ సామాజిక వర్గానికి ఒక ఫేస్ ఆఫ్ ద సొసైటీ, ఒక ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీ కావాలి కాబట్టి. కానీ ఆయన అందరి తరఫున అందరి పక్షం వహించి ఎవరికి ఏ కష్టం వచ్చినా
ఆపత్కాలంలో అండగా నిలిచినటువంటి రంగా గారు లేరు అన్నది ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అసలు సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో ఆయా వయసుల వాళ్ళు ఆయన విగ్రహాలను ఈవేళ ఆవిష్కరించుకుంటున్నారు అంటే అది నిజంగా ఆయన వేసినటువంటి అది ఒక విధంగా చెప్పాలంటే ఒక తాత్విక పునాది తెలుగు నేల మీద. సార్, మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు ఆ రోజు అందరూ ఉన్నారు కదా, అసలు మీరు ఏం చేశారు, మీరు వెళ్ళి రంగా గారిని మీరు ఎందుకు కాపాడుకోలేదు ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆయన దాని పట్ల మీ రియాక్షన్? నేను తెలియక చేసిన వ్యాఖ్య అనుకుంటున్నాను. ఎందుకంటే రంగా గారికి మీకు చెప్తాను, 25వ తారీఖు నైట్ అంటే ఎవ్రీ డే ఈవినింగ్ 9 ఆ టైంకి మేము ఫోన్ చేసి మాట్లాడతాం అలవాటు నాకు, మాకు మీకు మచిలీపట్నం నుంచి. ఆయన నిరాహార దీక్ష చేసే శిబిరంలో ల్యాండ్ లైన్ ఉండేది. ఆ రోజు కూడా మాట్లాడామండి, 9:30కి మాట్లాడాను నేను. మాట్లాడితే నేను ఆయనతో అన్నాను, ఎక్కడో మచిలీపట్నం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నంలో చెప్పుకుంటున్నారు రంగా గారిని చంపేయడానికి ప్లాట్ జరుగుతూ ఉంది, ఆయన ఏంటి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు రోడ్డు మీద కూర్చున్నారు అని చెప్పని అనుకుంటున్నారండి అని అంటే ఆయన 2 బలమైన కారణాలు చెప్పాడండి. ఒకటి, నేను ఎక్కడికన్నా 1 నెల 2 నెలల్లో వీళ్ళకి దూరంగా వెళ్ళి ఉందాము అని అంటే ఫైనాన్షియల్ ఇది లేదు, స్ట్రెంగ్త్ లేదు. 2, ఒకవేళ ఇక్కడుంటే విజయవాడ నగరంలోనే ఉండి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా 100-150 మంది నాకు సెక్యూరిటీగా బయలుదేరుతున్నారు నా వెనక మళ్ళీ నన్ను కాపాడుకుంటానికి. నా హత్య అనేది అనివార్యం అనేది నాకు తెలుసు అని చెప్పారు. 100 ఇలాగే చెప్పాడు ఆయన, నా హత్య అనేది అనివార్యం 100%, నేను ఎక్కడున్నా చంపుతారు. నిరాహార దీక్ష శిబిరంలో కూర్చుంటే తక్కువలో జరుగుతుంది నష్టం, బయట తిరుగుతుంటే 100-150 మంది ఉంటారు కాబట్టి నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని ఈ నిర్ణయం తీసుకుని నేను పైపెచ్చు ఈ పట్టాల విషయం కూడా కలిసి రావటం, పోలీసులు హరాస్మెంట్ స్టార్ట్ చేయటం, పట్టాలు కృష్ణలంక ఇక డెసిషన్ తీసుకున్నాను నేను నిరాహార దీక్షలో కూర్చోవాలని చెప్పని. ఈ 2 బలమైన కారణాలు, అంటే ఇతరులకు నష్టం జరగకూడదు. ప్లస్ ఇంకొకటి, ఆ రోజున తెల్లవారుజామున 6ంటికి సుధీర్ కుమార్ శివశంకర్ గారి అబ్బాయి రావాలి శిబిరం దగ్గరికి. పైపెచ్చి ఆ రోజు క్రిస్మస్ 25వ తారీఖు రాత్రి అందరినీ వెళ్ళిపోమన్నారు ఆయన. స్వయంగా ఆయనే ప్రతి ఒక్కళ్ళని మీరు వెళ్ళిపోయి మీ క్రిస్మస్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుని, ఎందుకంటే ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, అనుయాయులు అనుచరుల్లో వాళ్ళు ఎక్కువ మంది. అలా వాళ్ళందరినీ పంపించేసి పొద్దున్నే 6 o'clock వచ్చాయి. గుణదల ప్రాంతం నుంచి వచ్చేవారు ఆయన కోసం. గుణదల ఏంటండి, పెజ్జోనపేట, ప్రైజర్పేట, 1 town నుంచి అంతా ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం ఉండేవాళ్ళు. ఆ ఒక్కళ్ళే కాదు, అన్ని సామాజిక వర్గాలు, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, అన్ని సామాజిక వర్గాలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఆయన పంపించేశారు స్వయంగా. అంటే బహుశా ఆయన ఆ రోజు ఆ తెల్లవారుజామున జరుగుతుందని ఆయన ఊహించకపోయి ఉండొచ్చు, కానీ బట్ ఎనీ డే జరుగుతుంది అనేది మాత్రం ఆయనకు రూఢీగా తెలుసు. మానసికంగా సంసిద్ధులు అయిపోయారు, ఆయన సంసిద్ధమయ్యే కూర్చున్నారు అక్కడ.